ఒక చెక్క ముక్కను ఒక లోహం ముక్కను తీసుకొని ఫ్రిడ్జ్ లేదా ఐస్ బాక్స్లో పెడితే 15 నిమిషాల తర్వాత బయట తీసి వాటిని తాగమని మీ స్నేహితులకు చెప్పండి. అప్పుడు వివిధ పదార్థాలు ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు అవి ఏమవుతాయి? చల్లబడతాయి. అంటే అవి ఉష్ణశక్తిని కోల్పోతాయి. చెక్క ఇనుప ముక్కలను ఒకే సమయంలో ఫ్రిడ్జ్లో పెట్టి ఏది చల్లగా ఉందంటే ఏం చెప్తారు? చెక్క ముక్క లేదా ఇనుప ముక్కను తాకినప్పుడు అవి చల్లగా ఉన్నాయని అనుభవం పొందుతాము. అంటే ఉష్ణశక్తి మీ వేలు నుండి ఇనుప ముక్క లేదా చెక్క ముక్కకు బదిలీ అవుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఉష్ణశక్తి మీ శరీరం నుండి బయటకు ప్రవహిస్తే చల్లదనం అనే అనుభూతి, ఉష్ణశక్తి మీ శరీరం లోనికి ప్రవహిస్తే వెచ్చదనం అనే అనుభూతిని పొందుతారు. ఇప్పుడు కొవ్వొత్తి మంటకు దగ్గరగా వేలును తీసుకెళ్ళడం ద్వారా ఏం పరిశీలిస్తారు అంటే వేడిగా ఉన్నట్టు గ్రహిస్తారు. అవును కదా? ఇప్పుడు చెక్క ముక్క ఉంది, లోహపు ముక్క ఉంది. ఈ రెండు పట్టుకున్నప్పుడు ఏది మనకు చల్లగా ఉన్నట్టు అనిపించిందంటే లోహపు ముక్క చల్లగా ఉన్నట్టు అనిపించింది. అంటే చెక్క ముక్కను తాకినప్పటికంటే లోహపు ముక్కను తాకినప్పుడు శరీరం నుండి ఎక్కువ ఉష్ణశక్తి బయటకు ప్రవహించింది. ఇంకో విధంగా చెప్పాలంటే ఏంటి? లోహపు ముక్క చల్లదనం స్థాయి చెక్క ముక్క చల్లదనం స్థాయి కంటే ఎక్కువ. చెక్క ముక్క చల్లదనం స్థాయి కంటే ఎక్కువ. అంటే చల్లదనం లేదా వెచ్చదనం అనే స్థాయినే ఉష్ణోగ్రత అంటాం. ఏమంటా? ఉష్ణోగ్రత అంటాం. ఇది ఉష్ణోగ్రతకు సాంప్రదాయ నిర్వచనం. అయితే ఉష్ణోగ్రత ఈ రెండింటి గురించి మనం ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. రెండు వస్తువులను ఒకదానికొకటి తాకే విధంగా ఉంచినప్పుడు తాకే విధంగా ఉంచినప్పుడు వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ఉష్ణశక్తి బదిలీ అవుతుంది. ఇది మనకు తెలుసు. ఆ రెండు వస్తువులు ఒకే వెచ్చదనం స్థాయిని పొందే వరకు ఈ ఉష్ణశక్తి బదిలీ ప్రక్రియ కొనసాగుతుంది. అప్పుడు ఈ రెండు వస్తువులు ఉష్ణ సమతా స్థితిని పొందాయని చెప్తాం మనం. ఈ రెండు వస్తువులు ఉష్ణ సమతా స్థితిని పొందాయని చెప్తాం. అంటే ఉష్ణ సమతా స్థితి అనేది ఒక వస్తువు ఉష్ణశక్తిని స్వీకరించలేని స్థితిలో లేదా బయటకు ఇవ్వలేని స్థితిలో ఉండడాన్ని సూచిస్తుంది. పరిసరాల నుండి వెచ్చదనం లేదా చల్లదనం అనుభూతిని పొందలేదు అనుకోండి, అంటే శరీరము వాతావరణంలో ఉష్ణ సమతా స్థితిలో ఉందని అర్థం. అదేవిధంగా ఒక గదిలో సామాగ్రి ఆ గదిలో ఉన్న గాలితో ఉష్ణ సమతా స్థితిలో ఉంటుంది. కనుక ఒక గదిలో ఉన్న సామాగ్రి మరియు గాలి ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఉష్ణం అంటే ఏంటి అంటే దీనికి చిన్న ప్రయోగం చేద్దాం. 2 గాజు గ్లాసులు తీసుకుందాం. 2 గాజు గ్లాసులని తీసుకొని వానిలో ఒకదానిని వేడి నీటితో రెండవ దానిని చల్లని నీటితో నింపండి. ప్రయోగశాలలో ఉపయోగించే ఒక ఉష్ణమాపకాన్ని తీసుకొని దాని పాదరస మట్టాన్ని గమనించండి. ఉష్ణోగ్రత విలువ మన నోట్బుక్లో నమోదు చేసుకుందాం. ఈ ఉష్ణమాపకాన్ని వేడి నీటి గ్లాసులో ఉంచండి. అప్పుడు పాదరస మట్టంలో మార్పు చూడండి. అది కూడా నోట్బుక్లో రాద్దాం. ఇప్పుడు ఉష్ణమాపకాన్ని చల్లని గ్లాసులో మార్చండి. ఇప్పుడు కూడా పాదరస మట్టంలో తేడాలని గమనించండి. 2 వస్తువులు ఒకదానికొకటి తాగుతూ ఉన్నప్పుడు ఉష్ణ బదిలీ వల్ల 2 వస్తువులు ఒకదానినొకటి తాగుతూ ఉన్నప్పుడు ఉష్ణ శక్తి బదిలీ వల్ల ఉష్ణ సమతా స్థితిని పొందుతాయని మనకు తెలుసు.
అంటే ఉష్ణమాపకాన్ని వేడి నీటిలో ఉంచినప్పుడు పాదరస మట్టంలో పెరుగుదల ఉంటుంది. పాదరస మట్టంలో పెరుగుదల. అలాగే వేడి వస్తువు నుండి చలన వస్తువుకు అంటే ఉష్ణమాపకంలో పాదరసం ఉష్ణం బదిలీ కావడంలో ఏమవుతుందంటే పెరుగుతుంది. ఉష్ణం బదిలీ కావడంలో పెరుగుతుంది. ఇదే విధంగా రెండో సందర్భంలో పాదరస మట్టంలో తగ్గుదల కనిపిస్తుంది. దీనికి కారణం పాదరసం నుండి అంటే పాదరసం అంటే ఏంటి? వేడి వస్తువు. వేడి వస్తువు నుండి చలన వస్తువు ఉష్ణం బదిలీ అవుతుంది. అందుకని పాదరస మట్టం తగ్గిపోయింది. దీన్ని బట్టి ఉష్ణాన్ని కింది విధంగా చెప్పవచ్చు. ఎలాగంటే అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రవహించే శక్తి స్వరూపాన్ని ఉష్ణం అంటారు. అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రవహించే శక్తి స్వరూపాన్ని ఉష్ణం అంటారు. ఉష్ణమాపకంలో పాదరస మట్టం నిలకడగా ఉందంటే దాని అర్థం ఏంటి? ఉష్ణమాపక ద్రవానికి నీటికి మధ్య ఉష్ణ ప్రసారం ఆగిపోయిందని అర్థం. అంటే ఉష్ణమాపక ద్రవం అంటే పాదరసం, అదే కదా మనం వాడుతున్నాం. నీటికి మధ్య ఉన్న ఉష్ణ ప్రసారం ఆగిపోయిందని అర్థం. అంటే ఉష్ణమాపక ద్రవం నీటి మధ్య ఉష్ణ సమతాస్థితి ఏర్పడింది అని అర్థం. ఏర్పడింది? ఉష్ణ సమతాస్థితి ఏర్పడింది. ఉష్ణ సమతాస్థితి వద్ద ఉష్ణమాపకం రీడింగ్ను ఉష్ణోగ్రతను తెలియజేస్తుంది. ఉష్ణ సమతాస్థితి వద్ద ఉష్ణమాపకం రీడింగ్ ఏం చేస్తుంది? ఉష్ణోగ్రతను తెలియజేస్తుంది. కనుక ఉష్ణోగ్రత ఉష్ణ సమతాస్థితికి కొలత. ఉష్ణ సమతాస్థితికి కొలత అంటే ఉష్ణీయ స్పర్శలో ఉన్న ఏబి అనే రెండు వ్యవస్థలు విడివిడిగా ఉన్న సి అనే వ్యవస్థ ఉష్ణ సమతాస్థితిలో ఉంటే ఏబి వ్యవస్థలు ఒకదానికొకటి సమతాస్థితిలో ఉష్ణ సమతాస్థితిలో ఉంటాయా? దీనికోసం ఇప్పుడు ఒక ప్రయోగం చూద్దాం. ఏ అనే వ్యవస్థ సి అనే వ్యవస్థలో ఉష్ణ సమతాస్థితిలో ఉంటే ఆ రెండు వ్యవస్థలు ఒకే ఉష్ణోగ్రత ఉంటాయని మనకు తెలుసు. అదేవిధంగా బి మరియు సి ఒకే ఉష్ణోగ్రత ఉంటాయి. అప్పుడు ఏబీలు ఎలా ఉంటాయి? ఒకే ఉష్ణోగ్రత ఉంటాయి. అంటే ఏబీలు ఒకదానికొకటి ఉష్ణ సమతాస్థితిలో ఉంటాయి. ఏ, బి మరియు సిలు ఉష్ణయ స్పర్శలో ఉంటాయి. అంతే కదా. ఇప్పుడు ఉష్ణానికి ఎస్ఐ ప్రమాణం ఏంటంటే జౌల్. ఉష్ణానికి ఎస్ఐ ప్రమాణం అంటే జౌల్. సీజియస్లో అయితే కెలోరీ. 1 గ్రాము నీటి ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమైన ఉష్ణాన్ని 1 గ్రాము నీటి ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమైన ఉష్ణాన్ని కెలోరీ అంటారు. 1 కెలోరీ ఈక్వల్ టు ఎంత? 4.186 జౌల్స్. 1 కెలోరీ ఈక్వల్ టు 4.186 జౌల్స్. ఉష్ణోగ్రత ఎస్ఐ ప్రమాణం అంటే కెల్విన్. ఉష్ణానికి ఎస్ఐ ప్రమాణం అంటే జౌల్, ఉష్ణోగ్రతకు కెల్విన్. దీన్ని ఏం చేస్తాము? డిగ్రీ సెంటీగ్రేడ్లో కూడా చెప్తాం. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈక్వల్ టు 273 కెల్విన్. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈక్వల్ టు 273 కెల్విన్. డిగ్రీ సెల్సియస్ను కెల్విన్ మానంలోకి ఏ విధంగా మార్చాలి అంటే కెల్విన్ మానంలో ఉష్ణోగ్రత ఈక్వల్ టు 273 ప్లస్ సెల్సియస్ మానంలో ఉష్ణోగ్రత. కెల్విన్ మానంలో ఉష్ణోగ్రత ఈక్వల్ టు 273 ప్లస్ సెల్సియస్ మానంలో ఉష్ణోగ్రత. అంటే కెల్విన్ ఉష్ణోగ్రతను పొందడానికి డిగ్రీ సెల్సియస్లో ఉన్న ఉష్ణోగ్రత విలువకు 273 కలపాలి. డిగ్రీ సెల్సియస్లో ఉన్న ఉష్ణోగ్రత విలువకు 273 కలపాలి. కెల్విన్ మానంలో జరిగిన ఉష్ణోగ్రత ఏమంటారు తెలుసా? పరమ ఉష్ణోగ్రత అంటాం. కెల్విన్ మానంలో తెలిపిన ఉష్ణోగ్రతను
పరమ ఉష్ణోగ్రత అంటారు, అబ్సల్యూట్ టెంపరేచర్. ఇప్పుడు 2 గాజు పాత్రలు తీసుకుందాం. 2 గాజు పాత్రలను తీసుకుందాం. ఒక దానిలో వేడి నీరు, మరొక దానిలో చల్లని నీరు వేసి 2 పాత్రల నీటి ఉపరితలంపై కొద్దిగా ఫుడ్ కలర్ అంటే రంగు పౌడర్ అంటే తెలుసు కదా, లేదంటే KMNO4 వేసి ఫుడ్ కలర్ కణాల కదలికను గమనిద్దాం. ఎలా అంటే ఫుడ్ కలర్ కణాలు క్రమరహితంగా కదిలి అనుకోండి, దానికి కారణం ఏముంటుంది? 2 పాత్రలలోని నీటి అణువులు క్రమరహితంగా కదులుతున్నాయి. ఫుడ్ కలర్ కణాల క్రమరహిత చలనం చల్లని నీటిలో కంటే వేడి నీటిలో చాలా ఎక్కువగా ఉండడం మనం చూస్తాం. చల్లని నీటిలో కంటే వేడి నీటిలో ఎక్కువ ఉన్నట్లు మనం చూస్తాం. అయితే వస్తువులు చలనంలో ఉన్నప్పుడు అవి గతి శక్తిని కలిగి ఉంటాయని మనకు తెలుసు. వస్తువులు చలనంలో ఉంటే అవి గతి శక్తిని కలిగి ఉంటాయి, కైనెటిక్ ఎనర్జీ. 2 పాత్రలోని ఫుడ్ కలర్ కణాలు కదలికలు వేగాలు వేరువేరుగా ఉండడాన్ని బట్టి ఆ 2 పాత్రల్లో నీటి గతి శక్తులు వేరువేరుగా ఉన్నాయని మనం చెప్పవచ్చు. 2 పాత్రలలోని ఫుడ్ కలర్ కణాల కదలికల వేగాలు వేరువేరుగా ఉండడాన్ని బట్టి ఆ 2 పాత్రల్లోని నీటి గతి శక్తులు వేరువేరుగా ఉన్నాయని చెప్పవచ్చు. దీన్ని బట్టి అణువుల సరాసరి గతి శక్తి చల్లని వస్తువులో కంటే వేడి వస్తువులో ఎక్కువ. అంటే ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత దానిలోని అణువుల సరాసరి గతి శక్తిని తెలియజేస్తుంది. ఉష్ణోగ్రత అంటే గతి శక్తిని తెలియజేస్తుంది, సరాసరి గతి శక్తిని తెలియజేస్తుంది. అంటే ఒక వస్తువులో అణువుల సరాసరి గతి శక్తి ఒక వస్తువులోని అణువుల సరాసరి గతి శక్తి దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఒక పాత్రలో నీటిని తీసుకుందాం. సుమారు 60 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేద్దాం. ఒక స్తూపాకార పారదర్శక గాజు జాడీని తీసుకొని దానిని సగం వరకు ఈ వేడి నీటితో నింపుదాం. జాగ్రత్తగా నీటి తలంపై కొబ్బరి నూనె పోయండి. ఏమేస్తారు? కొబ్బరి నూనె పోయండి. గాజాడిపై 2 రంధ్రాలు గల మూతలను ఉంచండి. 2 రంధ్రాలు గల మూతను ఉంచండి. గాజాడిపై 2 రంధ్రాలు గల మూతను ఉంచండి. 2 ఉష్ణమాపకాలు తీసుకొని మూత రంధ్రాల గుండా పటంలో చూపించినట్లు ఒక ఉష్ణమాపక బల్బు పూర్తిగా నీటిలో ఉండాలి. 2వ ఉష్ణమాపక బల్బు కొబ్బరి నూనెలో ఉండాలి. అలా అమర్చాలి. ఇప్పుడు 2 ఉష్ణమాపకాల రీడింగులను గమనిస్తే 2 ఉష్ణమాపకాల రీడింగులు గమనిస్తే నీటిలో ఉంచిన ఉష్ణమాపకం రీడింగు తగ్గుతుండగా అదే సమయంలో నూనెలో ఉంచిన ఉష్ణమాపకం రీడింగు పెరుగుతుంది. నీటిలో ఉంచిన ఉష్ణమాపకం రీడింగ్ ఏమవుతుంది? తగ్గుతుంది. నూనెలో ఉంచిన ఉష్ణమాపకం రీడింగ్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే, ఎందుకంటే నీటి అణువుల సరాసరి గతిశక్తి తగ్గితే నీటి అణువుల సరాసరి గతిశక్తి తగ్గితే నూనె అణువుల సరాసరి గతిశక్తి పెరుగుతుంది. అంటే నీటి ఉష్ణోగ్రత తగ్గుతుంటే నూనె ఉష్ణోగ్రత పెరుగుతుంది. నూనె మరియు నీరు ఉష్ణోగ్రతలో తేడా వల్ల నీరు శక్తిని కోల్పోతుంటే నూనె శక్తిని పొందుతోంది అని తెలుస్తుంది మనకు, అంతే కదా. నూనె నీటి ఉష్ణోగ్రతలో తేడా వల్ల నీరు శక్తిని కోల్పోతుంటే నూనె శక్తిని పొందుతుంది. కనుక కొంత ఉష్ణ శక్తి నీటి నుండి నూనెకు ప్రసరిస్తుంది. కాబట్టి నీటి అణువుల గతిశక్తి తగ్గుతుంటే నూనె అణువుల గతిశక్తి పెరుగుతుందని చెప్పవచ్చు. వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు గ్రహించే శక్తి స్వరూపం ఏంటి? ఉష్ణము. వేడి వస్తువు నుండి
చల్లని వస్తువు ప్రవహించే శక్తి స్వరూపం ఏంటంటే ఉష్ణం. ఏ వస్తువు వేడిగా ఉందో, ఏ వస్తువు చల్లగా ఉందో నిర్ణయించే రాశి ఉష్ణోగ్రత. ఈ పైకి చలవలు మనకు అర్థమైంది. ఇది ఏంటంటే వేడి వస్తువు నుండి చలన వస్తువు ప్రవహించే శక్తి స్వరూపం ఉష్ణం. ఏ వస్తువు నుండి వేడిగా ఉంది, ఏ వస్తువు చల్లగా ఉంది నిర్ణయించే రాశి ఏంటంటే ఉష్ణోగ్రత. కనుక ఉష్ణశక్తి ప్రసార దిశను నిర్ణయించేది ఏంటి? ఉష్ణోగ్రత. ప్రవహించే శక్తి ఉష్ణం, ప్రవహించే శక్తి ఉష్ణం. అయితే ప్రసార దిశను నిర్ణయించేది ఏదంటే ఉష్ణోగ్రత. ప్రసార దిశను నిర్ణయించేది ఏంటి? ఉష్ణోగ్రత. ఇప్పుడు పెద్ద జాడీని తీసుకుందాం. పెద్ద జాడీ తీసుకుందాం. 80 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేద్దాం. ఒకే పరిమాణం గల 2 పరీక్షణాలను తీసుకుందాం. ఒక దానిలో 50 గ్రాముల నీటిని, రెండో దానిలో 50 గ్రాముల నూనెని వేద్దాం. వాటికి ఒంటి రంధ్రం గల రబ్బర్ బిడాలను బిగిద్దాం. ఇప్పుడు బిరడాలను గల రంధ్రాలు గుండా 2 పరీక్షణాలికల్లోకి 2 ఉష్ణమాపకాలను అమర్చాలి. 2 ఉష్ణమాపకాలని అమర్చాలి. ఇప్పుడు పటంలో చూపించినట్లు 2 పరీక్షణాలికలను రిటార్స్ స్టాండల్ ద్వారా వేడి నీటి జాడీలో ఉంచాలి. ఉంచితే వేడి నీటి జాడీలో ఉంచాలి. ప్రతి 3 నిమిషాలకు ఒకసారి ఉష్ణమాపకాల రీడింగులు గమనించి నోట్బుక్లో నమోదు చేస్తే 2 పరీక్షణాలను ఒకే ఉష్ణోగ్రత గల నీటిలో సమాన కాల వ్యవధి పాటు ఉంచాం. 2 పరీక్షణాలను ఒకే ఉష్ణోగ్రత నీటిలో సమాన కాల వ్యవధి పాటు ఉంచాం. నీరు నూనెలకు ఒకే పరిమాణం గల ఉష్ణం సమకూర్చబడిందని భావించవచ్చు. అయితే నూనె ఉష్ణోగ్రత పెరుగుదల రేటు నీటి ఉష్ణోగ్రత పెరుగుదల రేటు కంటే ఎక్కువ. నూనె ఉష్ణోగ్రత పెరుగుదల రేటు నీటి ఉష్ణోగ్రత పెరుగుదల రేటు కంటే ఎక్కువ అవుతుంది. ఎందుకు ఇది అంటే ఉష్ణోగ్రత పెరుగుదల రేటు పదార్థ స్వభావంపై ఆధారపడుతుంది. ఉష్ణోగ్రత పెరుగుదల రేటు ఏంటి? పదార్థ స్వభావంపై ఆధారపడుతుంది. ఇంకోటి చూద్దాం. ఒకే పరిమాణం గల 2 బీకర్లు తీసుకొని, ఒకే పరిమాణం గల 2 బీకర్లు తీసుకొని ఒక దానిలో 250 గ్రాములు నీటిని, మరో దానిలో 1 కిలోగ్రామ్ నీటిని తీసుకోండి. ఉష్ణమాపకం సహాయంతో వాటి తొలి ఉష్ణోగ్రతలను తీసుకోండి. అది 2 ఉష్ణోగ్రతలు సమానంగా ఉండాలి. 2 బీకర్లలోనే ఉష్ణోగ్రత తీసుకునేటప్పుడు అవి 2 సమానంగా ఉండాలి. బీకర్లో నీటి ఉష్ణోగ్రత వాటి తొలి ఉష్ణోగ్రత కంటే 60 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగే వరకు 2 బీకర్లకు ఒకే విధమైన ఉష్ణాన్ని అందిస్తూ వెళ్ళాలి. 60 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగే వరకు 2 బీకర్లకు ఒకే విధమైన ఉష్ణాన్ని అందిస్తూ వేడి చేయండి. 2 బీకర్లలో నీటి ఉష్ణోగ్రత 60 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరగడానికి అవసరమైన కాల వ్యవధులు గుర్తించండి. ఏ బీకర్లో నీటికి ఎక్కువ సమయం పట్టింది అంటే ఉష్ణోగ్రత పెరగడానికి 250 గ్రాములు నీటితో పోలిస్తే 1 కిలోగ్రామ్ నీటికి ఎక్కువ సమయం పట్టిందని గమనించవచ్చు. అంటే దీన్ని బట్టి ఉష్ణోగ్రతలో మార్పు సమానమైనప్పటికీ తక్కువ ద్రవ్యరాశి గల నీటి కంటే ఎక్కువ ద్రవ్యరాశి గల నీటికి ఎక్కువ ఉష్ణశక్తి అందించవలసి వచ్చింది. అంటే ఒకే విధమైన ఉష్ణోగ్రత మార్పుకు ఒక పదార్థం గ్రహించిన ఉష్ణశక్తి దాని ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఉష్ణశక్తి దాని ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే Q ఈజ్ ప్రపోర్షనల్ టు M. ఇప్పుడు T కాన్స్టెంట్. ఇప్పుడు ఒక బేకర్లో 1 లీటర్ నీటిని తీసుకొని 50 మంటపై వేడి చేయండి.
ప్రతి 2 నిమిషాలకు ఉష్ణోగ్రతలో మార్పును గమనించండి. అంటే ఉష్ణాన్ని అందించే సమయానికి అనుగుణంగా ఉష్ణోగ్రతల పెరుగుదల రేటు స్థిరంగా ఉండడం గమనించవచ్చు. అంటే దీన్ని బట్టి స్థిర ద్రవ్యరాశి గల నీటి ఉష్ణోగ్రతల మార్పు అది గ్రహించే ఉష్ణానికి అనులోమానుపాతంలో ఉంటుంది. స్థిర ద్రవ్యరాశి గల నీటి ఉష్ణోగ్రతలోని మార్పు అది గ్రహించిన ఉష్ణానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే Q ఈజ్ ప్రొపోర్షనల్ టు T. ఇప్పుడు ద్రవ్యరాశి స్థిరంగా ఉంది. ఇప్పుడు మనం వీటిలో ఏం చేయొచ్చు? ఈ రెండింటి ప్రకారం Q ఈజ్ ప్రొపోర్షనల్ టు M ఇంటూ T కింద రాయొచ్చు కదా. అంటే Q ఈక్వల్ టు MS/T. S అనేది ఏంటంటే ఇక్కడ ఇచ్చిన పదార్థానికి సంబంధించిన స్థిరాంకం. S అనేది ఏంటి? కాన్స్టెంట్. S అనేది కాన్స్టెంట్ అయ్యింది. అంటే ఇక్కడ ప్రపోర్షనల్ తీసేయాలంటే కాన్స్టెంట్ పెట్టాలి. దీనికి పదార్థం యొక్క విశిష్టోష్ణం అంటారు. దీన్ని ఏమంటారు? ఆ పదార్థం యొక్క విశిష్టోష్ణం అంటారు. అంటే S ఈక్వల్ టు Q/M∆T. S ఈక్వల్ టు Q/M∆T. అంటే ఏకాంక ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని విశిష్టోష్ణము అంటారు. ఏకాంక ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి ఎంత ఉష్ణశక్తి కావాలి అంటే విశిష్టోష్ణ ప్రమాణాలు ఏంటి? ఏకాంక ద్రవ్యరాశి పదార్థ ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి ఎంత ఉష్ణశక్తి కావాలి అంటే విశిష్టోష్ణ ప్రమాణాలు ఏంటి? సిజిఎస్ పద్ధతిలో క్యాలరీ/గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్, ఎస్ఐ పద్ధతిలో జౌలు/కిలోగ్రాము కెల్విన్. అంటే 1 calorie/గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఈక్వల్ టు 1 kcal/kg కెల్విన్. 1 kcal/kg కెల్విన్ అంటే 4.186 ఇంటూ 10³ జౌల్/kg కెల్విన్. అంటే ఉష్ణోగ్రతల పెరుగుదల పదార్థ స్వభావంపై ఆధారపడుతుంది కనుక పదార్థ విశిష్టోష్ణము ఆ పదార్థ స్వభావంపై ఆధారపడుతుంది. ఒకే పరిమాణంలో ఉష్ణాన్ని అందించినప్పటికీ పదార్థ విశిష్టోష్ణం విలువ ఎక్కువగా ఉంటే దాని ఉష్ణోగ్రత పెరుగుదల రేటు తక్కువ ఉంటుంది. ఒక పదార్థం దాని ఉష్ణోగ్రత మార్పు ఎంత మేర విముఖత చూపుతుందో భావాన్ని విశిష్టోష్ణం తెలియజేస్తుంది. అంటే ఒక పదార్థ ఉష్ణోగ్రత దానిలోని కణాల సరాసరి గతిశక్తికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఒక వస్తువులోని కణాలు వేరువేరు శక్తులు కలిగి ఉంటాయి. అవి రేఖీయ గతిశక్తి, భ్రమణ గతిశక్తి, కంపన శక్తి మరియు అణువుల మధ్య స్థితిశక్తి. వీటన్నిటి మొత్తాన్ని వ్యవస్థ అంతర్గత శక్తి అంటారు. ఏమంటారు? అంతర్గత శక్తి. ఏంటండి అవి? రేఖీయ గతిశక్తి, భ్రమణ గతిశక్తి, కంపన శక్తి, అణువుల మధ్య స్థితిశక్తి. వీటన్నిటి మొత్తాన్ని ఏమంటారు? అంతర్గత శక్తి అంటారు. ఒక వ్యవస్థకు ఉష్ణశక్తిని అందించినప్పుడు అది పైన తెలిపిన వివిధ రూపాలకి వితరణ చెందుతుంది. ఇలా ఉష్ణశక్తిని పంచుకునే విధానం పదార్థాన్ని బట్టి మారుతుంది. ఇచ్చిన ఉష్ణశక్తిలోని ఎక్కువ భాగం దాని అణువుల రేఖీయ గతిశక్తిని పెంచడానికి ఉపయోగించబడితే ఆ ఉష్ణోగ్రతల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఉష్ణశక్తిని పంచుకునే విధానం పదార్థాన్ని బట్టి మారుతుంది. ఇచ్చిన ఉష్ణశక్తిలోని ఎక్కువ భాగం దాని అణువుల రేఖీయ గతిశక్తిని పెంచడానికి ఉపయోగించబడితే ఆ వస్తువులో ఉష్ణోగ్రత పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వ్యవస్థ ఉష్ణశక్తిని పంచుకోవడానికి ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. అందుకే వివిధ పదార్థాల విశిష్టోష్ణం వేరువేరుగా ఉంటుంది. మనకు ఒక పదార్థ విశిష్టోష్ణం విలువ తెలిస్తే
ఇచ్చిన ద్రవ్యరాశి గల పదార్థమునకు మనకు పదార్థ విశిష్టోష్ణం విలువ తెలిస్తే ఇచ్చిన ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను కావలసిన ఉష్ణోగ్రత పెంచడానికి ఎంత ఉష్ణశక్తి కావాలో Q=MS ΔT ద్వారా తెలుసుకోవచ్చు. అది దీని గుణవర్తనాలు ఏంటంటే చూద్దాం. సూర్యుడు ప్రతిరోజు అధిక పరిమాణంలో శక్తిని విడుదల చేస్తాడు. వాతావరణ ఉష్ణోగ్రతను సాపేక్షంగా స్థిరంగా ఉంచడానికి భూమిపై ఉన్న నీరు అంటే ప్రత్యేకంగా సముద్రాలు ఈ శక్తిని గ్రహించుకుంటాయి. భూమిపైన ఉన్న సముద్రాలు ఉష్ణ భాండాగారాలు. నీటి యొక్క విశిష్టోష్ణము ఎక్కువ. అంటే ఎక్కువ. అందువల్ల సముద్రాలు భూమధ్యరేఖ వద్ద అధిక పరిమాణంలో ఉష్ణాన్ని గ్రహిస్తాయి. కనుక భూమధ్యరేఖ సముద్రాలు పరిసరాల ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తాయి. ఈ సముద్రాల ఉష్ణాన్ని భూమధ్యరేఖకు రెండు వైపులా ఉత్తర దక్షిణ ధ్రువాలకు దగ్గరగా ఉన్న ప్రదేశాలకు బదిలీ చేస్తుంది. ఇలా బదిలైన ఉష్ణము భూమధ్యరేఖకు దూరంగా ఉన్న ప్రదేశాల శీతోష్ణ స్థితిని సమతుల్యం చేయడానికి సహకరిస్తుంది. భూమధ్యరేఖకు దూరంగా ఉన్న ప్రదేశాల శీతోష్ణ స్థితిని సమతుల్యం చేయడానికి సహకరిస్తుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్ నుండి బయటికి తీసి ఉంచిన వివిధ రకాల పండ్లతో పోల్చినప్పుడు పుచ్చకాయ ఎక్కువ సమయం పాటు చల్లదనాన్ని నిలుపు ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే పుచ్చకాయలో ఎక్కువ శాతం నీరు ఉంది. నీటి విశిష్టోష్ణ విలువ అధికం కాబట్టి. మనం సమోసాను చేతితో తాకినప్పుడు అది వేడిగా అనిపించలేదు. కానీ మనం సమోసాని చేతితో తాగినప్పుడు అది వేడిగా అనిపించకపోయినా దాన్ని తింటే లోపల పదార్థాలు వేడిగా ఉన్నాయని తెలుస్తుంది. దీనికి కారణం ఏంటంటే సమోసా లోపల ఉన్న పదార్థాల విశిష్టోష్ణం ఎక్కువ. అందువల్ల ఎక్కువ సమయం పాటు అవి వేడిగా ఉంటాయి.